చాలా మందికి ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. ప్రస్తుతం శ్రావణ మాసంలో ఆధ్యాత్మిక యాత్ర చేయాలనుకున్నట్లయితే శివయ్య దర్శనంతో పాటు ఇతర యాత్రా స్థలాలను సందర్శించాలని ప్లాన్ చేసుకోవచ్చు. అంటే దర్శనంతో పాటు సందర్శన స్థలాలను కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఈ రోజు ఆయా స్థలాలు ఏమిటో తెలుసుకుందాం. ఉత్తరప్రదేశ్లోని వారణాసి నగరం కాశీ విశ్వనాథ ఆలయానికి ప్రసిద్ధి. శ్రావణ మాసంలో భారీగా పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తారు. మీరు కాశీకి వెళ్తున్నట్లయితే కాశీ విశ్వనాథ్తో పాటు అందమైన గంగాఘాట్ వీక్షణలను ఆస్వాదించవచ్చు. ఇక్కడ ప్రసిద్ధ స్ట్రీట్ ఆహారాలను రుచి చూడటమే కాదు, రామ్నగర్ కోట, కొత్త కాశీ విశ్వనాథ ఆలయాన్ని సందర్శించవచ్చు. శ్రావణ మాసంలో మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలోని మహాకాళేశ్వరకు వెళుతున్నట్లయితే ఖజురహో, చందేరి రాణి జలపాతంను సందర్శించవచ్చు. పంచమర్హికి వెళ్ళవచ్చు. ఈ హిల్ స్టేషన్ చాలా అందంగా ఉంటుంది. శ్రావణ మాసంలో హరిద్వార్ వెళ్లాలనుకుని శివభక్తులు భావిస్తారు. ఇక్కడ హర్కీ పౌరి గంగాఘాట్ ను దర్శించవచ్చు. జ్వాలాదేవి, మానసాదేవి ఆలయాలను సందర్శించవచ్చు. అంతేకాదు కంఖాల్, శాంతికుంజ్, సప్తఋషి ఆశ్రమం సందర్శించవచ్చు. రిషికేశ్ను సందర్శించడం పూర్తిగా భిన్నమైన అనుభవాన్ని ఇస్తుంది. అంతేకాదు రామ్ లక్ష్మణ్ జూలా, నీలకంఠ మహాదేవ ఆలయాన్ని, త్రివేణి ఘాట్, బీటిల్స్ ఆశ్రమం, 13 మంజిల్ టెంపుల్ వంటి ప్రదేశాలను సందర్శించవచ్చు. 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం మహారాష్ట్రలో ఉంది. శ్రావణ మాసంలో ఇక్కడికి వెళ్లాలని అనుకుంటే దానితో పాటు మహాబలేశ్వర్ కూడా వెళ్ళవచ్చు. అంతేకాదు లోనావాలా, అజంతా, ఎల్లోరా గుహలు వంటి ప్రదేశాలను సందర్శించవచ్చు. రామనాథ స్వామి శివునికి చెందిన ప్రసిద్ధ ఆలయం. దక్షిణ భారతదేశంలోని తమిళనాడులోని రామేశ్వరంలో నిర్మించబడింది. ఇక్కడికి వెళితే మహాబలిపురం వెళ్ళవచ్చు. ఈ ప్రదేశం యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లో చేర్చబడింది. ఇక్కడ ఉన్న పురాతన దేవాలయాలు, శిల్పాలు ఆకర్షణకు కేంద్రంగా ఉన్నాయి. అంతేకాదు 1000 దేవాలయాల నగరంగా పిలువబడే కాంచీపురం వెళ్ళవచ్చు. కూర్గ్ ఇక్కడ అత్యంత అందమైన హిల్ స్టేషన్. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.